రెజ్లింగ్ క్రీడాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ఫతే మైదాన్ క్లబ్లోని గడ్డం శ్రీనివాస్ యాదవ్ను అసోసియేషన్ నాయకులు అసోసియేషన్ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో రెజ్లింగ్ క్రీడాకారుల కోటాను నిషేధించారని దానిని పునరుద్ధరించాలని కోరారు. రెజ్లర్లు శారీరకంగా దృఢంగా ఉంటారని పోలీసు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. అలాగే రెజ్లర్లు పోటీలలో పాల్గొనడం వల్ల చదువులో వెనుకబడుతున్నారని, అటెండెన్స్ లేని కారణంగా వారిని ఎగ్జామ్స్ రాయించడానికి కూడా అనుమతించడం లేదని తెలిపారు. వారికి అటెండెన్స్లో మినహాయింపు ఇవ్వాలని, అలాగే యువ రెజ్లర్లకు ఉన్నత చదువులో చదవడానికి తన వంతు సహకారం అందిస్తానని గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ గడ్డం శ్రీనివాస్ యాదవ్ చాలా మంచి నాయకత్వం లక్షణాలున్న మనిషి అన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్గా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి పోరాట పటిమ గల వ్యక్తిని ఎన్నుకున్నారని, ఆయన రెజ్లింగ్ క్రీడాకారుల పట్ల అంకిత భావంతో పనిచేసి వారికి తగిన విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించాలి. కుస్తీ పోటీ ఆసక్తి గల యువతి యువకులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. వారికి కోచింగ్ సమయంలో దాదాపు నెలకు 1000 ఖర్చు వస్తుంది. ప్రభుత్వం పూర్తిగా మద్దతు తెలపాలి. కుస్తీ పోటీ క్రీడాకారులకు ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పించాలని అన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లెవెల్లో ఈ క్రీడాకారుల్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాలని కోరారు. ఈ కార్యక్రమంలోని బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి సంతోష్ యాదవ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలేంద్ర సింగ్, వైస్ ప్రెసిడెంట్ కిరణ్ యాదవ్, వైస్ చైర్మన్ షేక్ సలాం బిన్ అబ్దుల్లా, జనరల్ సెక్రటరీ నజీర్ కుల్లాకి, ట్రెజరర్ ఖాలేద్ భామస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ అస్లం, జాయింట్ సెక్రటరీ లింగం తదితరులు పాల్గొన్నారు.